డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. డాక్టర్ నరసింహం గారు పరీక్ష చేసి, చెల్లెమ్మా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. హరిత ఇప్పుడు ఒట్టి మనిషి కాదమ్మా. అనసూయమ్మ దిగ్భ్రాంతి చెందింది. ఆమె నవనాళ్ళు కృంగిపోయాయి. ఆ రాత్రి ఈ సంగతంతా ప్రభాకరం గారికి చెప్పింది. ఆయన మౌనం వహించారు. భౌతవ్యం ఎలా ఉందో. అంకుల్ సన్నని అడుగుల సబ్బడి. ఆ వెనువెంటనే గుండె లోతుల్ని దాటి వచ్చిన వినపడిన పిలుపు. నిలువుటద్దం ముందు నిలబడి షేవ్ చేసుకుంటున్న ఆనందరావు గారు గిర్రును వెనుతిరిగారు. చిన్న సూట్ కేసుతో నిలబడి ఉంది హరిత. సాలోచనగా చూశారు ఆనందరావు గారు ఆమె వైపు. తన గుండెని పెద్ద పెద్ద కళ్ళు విప్పి నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది హరిత. ఆ చూపుల్లో అనిర్వచనీయమైన ఏదో భావం తొణికిసలాడింది. అంకుల్ నేను ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను. మీరు కాదంటే నేనేమైపోతానో నాకే తెలీదు. ఆమె గొంతు జీరపోయింది. 3 నెలల తర్వాత మళ్ళీ తన ఇంటికొచ్చి వీధిలోంచే పిలుస్తున్న హరితని అలా చూస్తూ క్షణకాలం అప్రభతులయ్యారు ఆనందరావు గారు. ఆనాడు నిర్దాక్షిణ్యంగా తను వెళ్ళిపోమంటే పౌరుషోపేతురాలై తను మర్నాడు నిద్రలేచేసరికే వెళ్ళిపోయింది హరిత. ఆ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు? తన ఇంట్లో ఆమెకు ఎలాంటి స్థానం ఉంది? అనుకోని విధంగా ఓ విషమ పరిస్థితి పీడిస్తోంది తనని. భగవాన్! అంకుల్ దీనాద్దీనంగా కన్నీటి తెరని చీల్చుకుంటూ వచ్చిన పిలుపతి. కొన్ని సెకండ్లు హరిత ముఖంలోకి పరిశీలనగా చూసి, సరే లోపలికి రా అన్నారు ఆనందరావు గారు. తను వచ్చి సోఫాలో కూర్చుంటూ. హరిత వచ్చి ఆయనకెదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఈ పిల్ల నన్ను ఇలా శిక్షించాలనుకుంటోందా అని ఆయన అనుకుంటున్నారు. నా ఆలోచనని ఆయన అంగీకరిస్తారో అంగీకరించరో అని ఆ పిల్ల. ఇలా ఇద్దరి ఊహలు సాగిపోతున్నాయి. ఈ జీవన సమరంలో గెలిపెవరిదో. బాధాతప్త హృదయాలతో ఇద్దరూ వేగిపోతున్నారు. ఆ గాంభీర్య నిశ్శబ్దానికి భంగపరుస్తూ ఫోన్ గణగణం రోగింది. ఆనందరావు గారు లేచి వెళ్ళి ఫోన్ అందుకున్నారు. హలో ఎవరు అన్నారు. నేను రా బడుద్దాయి. ఈ మధ్య ఎక్కడా నీ దర్శనాలే లేవు. అవతల నుంచి డాక్టర్ నరహరి కంఠం పలికింది. ఒరే నరహరి ఎలా ఉన్నావురా? నేను ఈ మధ్య ఇల్లు వదిలి ఎక్కడికి రావడం లేదు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన జైరాం వచ్చి చూస్తూనే ఉన్నాడు. శారీరకమైన ఆరోగ్యం కాదురా నరహరి, మనిషికి కావలసింది మానసికమైన ఆరోగ్యం. ఆనందరావు గారి గొంతు సన్నగా వణికింది. సశేషం.